హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ సంబంధించిన ఆల్రౌండర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ముందు చేసే వీడియోలోకి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro 5G 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 10-bit ప్యానల్, 1300 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీంట్లో డిస్ప్లే వెజిల్స్ అయితే మనకు క్లారిటీ అండ్ క్లియర్గా అయితే ఉంటాయి, ఎలాంటి డిసప్పాయింట్ అయితే లేదు. ఇంకా ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 108 MP iOS మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. సెల్ఫీ మాత్రం మనకైతే క్లారిటీగా ఉంటుంది. ఇంకా మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటు ఉంటుందేమో, కానీ పర్ఫార్మెన్స్ అయితే మననైతే ఎలాంటి డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంకా ఈ ఫోన్ ఒక ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అయితే ఈ ఫోన్కి అయితే అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికైతే. ఇంకా ఈ ఫోన్ ఒక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G చిప్ని అయితే ఇందులో అయితే ఉంటుంది, ఇన్స్టాల్ చేశారు. ఈ ఫోన్ అయితే మనకైతే హై ఎండ్ గ్రాఫిక్స్ వరకు అయితే ఆడలేం. BGM అయితే జస్ట్ 60 FPS వరకే ఈ ఫోన్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఈ ఫోన్లో మనం ఎక్కువ గేమింగ్ ఆడినా కానీ కొద్దిగా హీటింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ ఫోన్ మీడియం గేమర్స్కి అయితే బెస్ట్ ఫోన్, ఎందుకంటే 60 FPS వరకు అయితే ఈ ఫోన్ హ్యాండిల్ చేయగలుగుతుంది కాబట్టి. ఇంకా ఈ ఫోన్ ఒక మెయిన్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 2.2 అయితే ఈ ఫోన్ లాంచ్ అయింది. 20 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. దీనికి సపోర్టుగానే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇంకా మనం దీని ఒక ప్రో వేరియంట్కి వెళ్ళినట్టయితే దాంట్లో మ్యాక్ ఛార్జర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ దానికైతే 3 వేరియంట్లు అయితే ఉన్నాయి. మనం ప్రో ప్లస్ తీసుకున్నట్టయితే దానికైతే మ్యాక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళైతే. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్లో మనకి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి 20 watts వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వేరియంట్స్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40, నోట్ 40 Pro, నోట్ 40 Pro ప్లస్. ఇంకా ఈ ఫోన్ ఒక ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి మనకైతే అరౌండ్ 20K లోపు అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. 8GB ఇంకా 256GB స్పేస్ అయితే. ఈ ఫోన్లో మనకు ఫస్ట్ ఆఫర్లో కొనుక్కున్నట్టయితే 4999కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. బట్ ఎవరైనా ఇప్పటికీ సేల్లో కొనకపోతే నో ప్రాబ్లం, వాళ్ళకైతే 20K లోపు అయితే ఈ ఫోన్ అయితే ఇన్ హ్యాండ్లోకి వస్తుంది. ఈ వీడియో మీకు నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.